ఇక్కడ చూసుకుంటే 22 మంది ఎమ్మెల్యేలు జాయిన్ అవుతారు లోక్సభ ఎన్నికల తర్వాత అన్నారు. ఇద్దరు జాయిన్ అయిపోయినారు. పోచారం శ్రీనివాసరెడ్డి గాని, ఇక్కడ సంజయ్ కుమార్ గాని. ఇంక 20 మంది టార్గెటా సార్? ఇంక 20 మంది వస్తారా? అంటే ఒకళ్ళు 1 బై 1 వస్తారంటారా? నీకు ఎవరు వచ్చినా రాకున్నా వాళ్ళు పనుల కోసం వస్తారు. పార్టీ మీద ఎవరు ప్రేమతోని కాదు. ఓకే. అవకాశవాద అంతే రాజకీయాలే. అంత పైసలు సంపాదించుకోనికి, మీదేమైంది సార్? డబ్బు సంపాదించుకోనికి వాటి కోసం వస్తారు. మీరు సీనియర్ మోస్ట్ కాంగ్రెస్ వాది, కాంగ్రెస్ పార్టీ నాయకులు. అంటే ఉమ్మడి రాష్ట్రం నుంచి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కానప్పటి నుంచి ఆ పార్టీలో క్రియాశీలకంగా లేదా యూత్ కాంగ్రెస్లో బాగున్నారు. ఎక్కడ చెడింది కాంగ్రెస్ పార్టీ అంటే మీకు చాలా ఇష్టం, ఎంత ప్రేమిస్తారు అలాంటి పార్టీని ఎందుకు విమర్శించారు? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిండు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది, వచ్చిన తర్వాత ప్రభుత్వం వచ్చినాం కాదు, 30 తారీఖు వరకు 30 తారీఖు నేను వరంగల్లో ప్రతి ఎమ్మెల్యే కోసం నేను పనిచేసాను. నవంబర్ 30 సార్? లేదు, నవంబర్ 30 తారీఖు ఓటింగ్ రోజు, ఎలక్షన్స్ వరకు వరంగల్లో ప్రతి ఎమ్మెల్యే కోసం నేను వచ్చాను. దయాకర్ రావు కూడా నేను ఫుల్ రెబల్గా తిరిగింది నేనే. దయాకర్ రావు ఇలా ఓడిపోనికి ప్రధాన కారణం నేనే. ఈ క్యాండిడేట్ పాలకుర్తి దయాకర్ రావు, యశస్విని రెడ్డి గెలిచింది అక్కడ. నేను ఆ క్యాండిడేట్ను కూడా నేను కాంగ్రెస్ క్యాండిడేట్ కూడా ఎప్పుడు కలవలే. వాళ్ళ ఆఫీస్లో ప్రెస్ మీట్లు పెట్టారు. 2-3 ప్రెస్ మీట్ల వల్ల కాదు, అది వరకు నేను దాదాపు 3 years నిర్విధామంగా ఆయన పైన పోరాటం చేసిన. దయాకర్ రావు మీద ఒకటి ఏందనంటే, ఒక ఎంపీడీఓ కమలాపూర్ ఎంపీడీఓను బాగుప్తామని కొంచెం అశ్లీషమైన పదాలు వాడిండు. దాని మీద నేషనల్ ఉమెన్ కమిషన్లో కేసు మంత్రిగా ఉండగానే కేసు వేసిన, ఈయనకు నోటీసులు పెట్టించిన. ఇప్పుడు తరుణ్ జోషి అని ఉన్నాడు కదా, పెద్ద బేకార్ గాడు ఆయన, వరంగల్ పోలీస్ కమిషనర్ ఉండే. ఆయన తర్జుమాల బాగున్నావు మస్తు ఊపుతున్నావు అనేది అని అంటే ప్రోత్సహించుడు అనేది ట్రాన్స్లేషన్ రాసి వాళ్ళకి రిపోర్ట్ పంపింది, కేసు క్లోజ్ చేయించాడు. ఎవరు? తరుణ్ జోషి. అదే చేస్తే ఆయన మీద నేను మళ్ళీ లోకాయుక్తలో కేసు ఫైల్ చేసిన, డిఓపిటీలో ఆన్లైన్లో. అదొకటి పబ్లిక్లో స్ట్రాంగ్గా మెసేజ్ పోయింది. దాని మీద 3 ఏళ్ళు కొట్లాను. సెకండ్, శ్రీనిధి పైసలు ఎత్తుకపోయి మొన్న ఇప్పుడు బయటకు వస్తున్నాయి, ఒరిజినల్ బయట తీసింది నేను. శ్రీనిధి పైసలు ఎత్తుకపోయి ఆయన ఒక ట్రస్ట్ పెట్టి ఆ ట్రస్ట్ మీద ట్రైనింగ్లు ఇస్తున్నట్టు బయటకు వెళ్ళి పైసలు తెచ్చినట్టు పెట్టి, ఒరిజినల్ పైసలు ఎక్కడి అంటే శ్రీనిధి అక్కడికి వెళ్ళి ఆ స్కామ్ నేను బయట పెట్టిన. అది జనంలో బాగా స్ట్రాంగ్ వెళ్ళిపోయింది. దయాకరావుని అటాక్ చేసిన, వినయ్ భాస్కర్, అరుణ్ రమేష్ చెరువుల కబ్జాలు, ఇట్లా ఈ విధంగా నేను ప్రతి వనపర్తి మినిస్టర్ నిరంజన్ రెడ్డి, కొంతమంది నేను టార్గెట్ చేసిన మంత్రులను టార్గెట్ చేసి, నిరంజన్ రెడ్డి కూడా ఫుల్ లెవెల్లో నేను చేస్తూని అసలు నేను 30 తారీఖు వరకు ఉన్నా. 30 తారీఖు అయిపోగానే 1వ తారీఖున ప్రెస్ మీట్ పెట్టినా. రేవంత్ రెడ్డి అనేటువంటి నెట్టి పద్ధతిలో చీఫ్ మినిస్టర్ చేయొద్దని అవుతుంటేనే దీపాదాస్ మిషన్ ఫోన్ చేసి, ఎందుకు 30 తారీఖు ఎలక్షన్ అయిపోయినాయి, ఆ రోజు పార్టీకి పనిచేసినారు, తెల్లారి మీద కొట్లాడినారు, నిరంజన్ రెడ్డి మీద కొట్లాడినారు, ఓకే మంత్రుల మీద కొట్లాడినారు, అంతే. ఎలక్షన్ క్యాంపెయిన్ రేవంత్ రెడ్డికి మీకు డిఫరెన్స్ ఇక ఫస్ట్ అంటే నేను చీఫ్ మినిస్టర్ అంటే ఒక క్యారెక్టర్ ఉన్నోడిని చేయాలి. మీకు అప్పటికి 30 తారీఖు పార్టీ అధికారంలోకి వస్తుందో అర్థమైపోయింది. 30 తారీఖు కాదు బ్రదర్, నాకు 2 years బ్యాకే తెలుసు ఈసారి కాంగ్రెస్ వస్తుందని. కాన్ఫిడెంట్ కంటే ఫీల్డ్ మీద మన వీళ్ళు ఎవరు లేదు. రేవంత్ రెడ్డి 30 సీట్లు వస్తాయి, ఆపోజిషన్ లీడర్ కావాలనే ఐడియాతోనే ఆయన ఉన్నాడు. ఆయన లాబింగ్ అంతా దాని చుట్టే నడుస్తుంది. ప్రతిపక్ష నేత కోసం ప్రయత్నంలో ఉండే ఆయన. ఒరిజినల్ ఎమ్మెల్యేలు గెలవాలి, ఏ ఎమ్మెల్యే ఎట్లా ఓడిపోవాలి, ఏంది ఎట్లా ఫీల్డ్ వర్క్ అంతా చేసింది మేము. ఇంతవరకు ప్రతిపక్ష నేత కాకుండా నేరుగా ముఖ్యమంత్రి అయిపోయిండు, అంతే. అది చేసిండు ఖచ్చితంగా మన గవర్నమెంట్. ఎక్కడ కాదు, గౌరవనీయులు మన పెద్దలు కేవీపీ రామచంద్రరావు గారు ఒక సందర్భంలో అడిగిన నన్ను 1.5 years బ్యాక్. అడిగితే నేను ఎట్లుంటుంది అని అంటే, సార్ 65+ మనకు సీట్లు వస్తాయి సార్ అని చెప్పాను, గెలుస్తాము. వాళ్ళు నమ్మలే, నాకు తెలుసు, నమ్మినట్టు చేసి నేను బాధపడతాను కానీ నమ్మలే ఒరిజినల్గా ఇంటర్నల్గా. అట్లా నేను చాలామంది చెప్పిన, మీడియాలో నేను వచ్చాడు ఇంటర్వ్యూలలో చెప్పిన, ఎందుకు ఓటేస్తారు కూడా చెప్పిన. కారణం కూడా ఉండాలి కదా. ఓటు తిట్టుకుంటూ ఓటేస్తారని చెప్పిన, ఓటు దిక్కు లేక ఓటేస్తారని చెప్పిన, ఒక శాపనార్థాలు పెట్టుకుంటాను ఒకటేసిన. తిట్టుకుంటే ఎందుకు ఓటేస్తాడు? అంతేగా, మీరు మాడర్రా బై, మీరు ఫాల్తుగాళ్ళు, మీరు మాడర్రా అని ఓటేస్తారా. కాంగ్రెస్ ఉద్యమం చేయలే కదా, అంతే. దిక్కు దశ లేక ఓటేస్తారు కాంగ్రెస్ పార్టీకి అని చెప్పి. ఓకే, ఇంకో మూడో ప్రత్యయం లేదు కాబట్టి అంతే, అంత మించి ఏం లేదన్న. బీజేపీకి అంత ఓటు బ్యాంక్. బీజేపీ ఇప్పుడు ఆ జీవితంలో లేదు. కిషన్ రెడ్డి ఉన్నది వరకు బీజేపీ అనేది లేదు. కిషన్ రెడ్డి ఎవరికి పనిచేయడం ఎవరి దగ్గర. మొన్న
ఒకవేళ బండికి ఇస్తే బండే కొనసాగింటే ఎట్లా ఉంటుండే? ఎవరున్నా ఎవరు కొనసాగిన గట్టే ఉంటుంది బ్రదర్. ఓ 30 వస్తుండొచ్చు సార్ బండి ఉంటే. అంతే అంతే అంతే. బండికి అట్లా ఎక్స్పోజ్ చేస్తాను కానీ అంతేం రావు, అక్కడక్కడికి ఆయన కొట్టుకొని గెలవాలి. ఆయనే ఓడిపోయిందంటారా? అంతే. అది రెచ్చగొడతారు కానీ అంతే, అంత ఈజీగా ఏం గెలవాలి. కష్టం అంటారు. గ్రాఫ్ బీజేపీ గ్రాఫ్ నేషనల్ వైడ్ గా డెవలప్. ఇక రేవంత్ రెడ్డి చేయబట్టి బీజేపీ బతికింది కానీ నీకు వేరే సీఎం ఉంటే బీజేపీ ఇక్కడ బతకపో, ఓన్లీ బికాస్ ఆఫ్ రేవంత్ రెడ్డి. ఎందుకట్లా? అంతే కదా. ఇప్పుడు వంశీచంద్ర రెడ్డి ఉన్నాడు, అది 100% కాంగ్రెస్ గెలవాల్సిన సీట్. అది నారాయణపేటలో ఇచ్చే పైసలు, ఎలక్షన్లో పంచే పైసలు తీసుకొని కోడంగల్లో పెట్టుకున్నాడు. కోడంగల్లో 10,000 మైనస్. అవును, ఎవరెవరో కొట్టిండ్రు. ఎందుకు అక్కడ సొంత నియోజకవర్గం, నంబర్ 1 ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వస్తున్నటువంటి నియోజకవర్గం. వంశీచంద్ అనేటోడు రాహుల్ గాంధీకి దగ్గర ఢిల్లీ లాబింగ్. ఈయన ముందు చూపుతోని వాళ్ళని కథం పట్టిస్తాడు. రెండవది నీలం మద్ అనేటోనికి ఇచ్చిండ్రు మెదక్. ఆడ జగ్గారెడ్డికి ఇస్తే అది గెలిచేది. ఆహా, జగ్గారెడ్డికి ఇస్తే గెలిచేది. ఆడ బ్యాచ్మేట్ అన్నట్టు వీడు, బ్లాక్మెయిల్ బ్యాచ్మేట్. ఎవరు? మిస్టర్ లేదు, ఇక బీజేపీ ఎమ్మెల్యే ఇప్పుడు ఎంపీ గెలిచినోడు రఘునందన్ రావు. ఓకే, వీళ్ళంతా బ్లాక్మెయిల్ బ్యాచ్మేట్. ఇది బ్లాక్మెయిల్ బ్యాచ్మేట్, రేవంత్ బ్యాచ్. అది ఓకే, గెలవాలి. తిట్టుకున్నారు కదా సార్ తర్వాత అన్ని రేవంత్. తిట్టుకుంటారు అబ్బా, అన్ని తిట్టుకుంటారు. వీళ్ళందరూ తిట్టుకుంటారు. కాళేశ్వరం మెగాకృష్ణారెడ్డి గారిని ఎవడు తిట్టాడు, నా వీడు తిట్టాడు, మన నా తిట్టాడు, వాడే వాళ్ళ బాస్. అదేందా రెండు వీళ్ళిద్దరు. మూడవ సీటు చేవెళ్ళ విశ్వేశ్వరరెడ్డికి గెలవాలి. సునీతా మహేందర్ రెడ్డికి నేను లాజిక్ కూడా చెప్తాను. సునీతా మహేందర్ రెడ్డి లోకల్ ఆమె, జిల్లా పరిషత్ చైర్మన్ అక్కడ, ఉమ్మడి జిల్లా కూడా చేశారు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా. వాళ్ళ భర్త వాళ్ళ ఫ్యామిలీ మహేశ్వరంలో సబితేందర్ రెడ్డి వాళ్ళ బంధువే, లూజ్ వదిలేదు. తాండూరు, వికారాబాద్, చేవెళ్ళ 4 అసెంబ్లీలో వాళ్ళు పవర్ఫుల్. ఓకే, అటు అటు చేవెళ్ళలో గన్ షాట్ గెలిచేది ఆమె, గన్ షాట్ ఆమె చేవెళ్ళలో గెలిచేది. సునీత మహేందర్ రెడ్డి ఆమె గెలిచేటట్టు ఉంది. విషయాలు ఓడిపోతున్న ఓడిపోయేటట్టు ఉంది కానీ ఆమెను తీసుకొచ్చి ఈడ పెట్టాను. దెబ్బకి ఈటర్ రాంతి గెలుస్తా, అక్కడ ఆడ గెలుస్తుంది. ఇది నేను 4 మార్చి రోజు ఏసీసీ కంప్లైంట్ పెట్టినా, మీవాడు ఇట్లా 5-6 సీట్లలో బీజేపీని గెలవడానికి కంకణం కట్టుకున్నాడు. ఎందుకు బీజేపీ గెలిస్తే రేవంత్ రెడ్డికి ఏం లాభం సార్? మంచి ప్రశ్న అడిగిన. ఎందుకనంటే కేంద్రంలో ఈయనకు ఉన్న సమాచారం ప్రకారం మళ్ళీ బీజేపీ ఫుల్ మెజారిటీతోనే వస్తుంది. అది వస్తుంది. కాంగ్రెస్ పార్టీని ఎవడు మోస్తాడు. ఇవాళ ఎమ్మెల్యేని చేర్చుకుని కూడా కారణం అదే. నేను ముఖ్యమంత్రిగా మార్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. రేవంత్ రెడ్డి మారుస్తారు. అయితే వాళ్ళు ఈయన బీజేపీ సెట్టింగ్లో ఉన్నాడు. నీకు ఇంత డీల్ మీకు ఇస్తాం, వీళ్ళు గెలవనికి. విశ్వేశ్వరరెడ్డి ఈ జేబులు ఉంటాడు, నీకు ఈటర్ రాయందరు ఈ జేబులు ఉంటాడు రేవంత్ రెడ్డికి. అలా బల్మూడిని బలిచ్చిండు ఈయన కోసమే హుజురాబాద్. కాబట్టి ఇద్దరు ఉంటారు. నేను నీకు ఇది చేస్తా అని చెప్పేసి అభయంతో ఇవన్నీ నేను బ్రదర్ బిఫోర్ ఎలక్షన్స్ ఈ మొత్తం చెప్పిన నేను. ఈ ప్రిడిక్షన్ అంతా జరగబోయేదాన్ని కరెక్ట్ ఎట్లా చెప్పినట్లు వేస్తున్నా. ఒక కమిటీ వేసింది ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఎంక్వైరీ చేయమని. కొరియన్ కమిటీ అని ఒకటి వేసిండ్రు. ఈ బీజేపీకి 8 సీట్లు ఎట్లా వచ్చినాయి స్టడీ చేయని. రేపు షిండే ఉండు కదా మహారాష్ట్ర షిండే, ఆ లెక్క ఈ మొత్తము ఇక్కడ ఎమ్మెల్యేలను తీసుకొని యాజ్ ఇట్ ఈస్ బీజేపీ ఏకనాథ్ షిండే లెక్క బీజేపీలోకి జంప్ అయిదామని ప్లాన్ చేసుకుంటాం. ఓకే, ఎందుకు బీజేపీలో కూడా ఏం అవసరం ఉంది సార్? ఇక్కడ ఒకటి కేసులు ఫ్రీ అయిపోతాడు, నంబర్ 1. నంబర్ 2 అడిగేటోడు ఉండడు 10-20 ఏళ్ళు. కాంగ్రెస్లో ఊకే వాడోడు వీడోడు రచ్చి ఉంటుంది అనేది అక్కడ బండి సంజయ్ అవసరం లేదు. వాళ్ళందరూ అంత సెట్టింగ్ అవుతారు. ఈయన టచ్లు ఉండు, పొంగిలేటి టచ్లు ఉండబ్బా అక్కడ ఢిల్లీలో. మోడీకి 2 టచ్లు. ఆయన జగన్ త్రూ ఉన్నాడు, ఈయన సీఎం రమేష్ చంద్రబాబు నాయుడు త్రూ ఈయన ఉన్నాడు. ఇలా దురదృష్టం ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి లాయలిస్ట్ ఎవరు లేడు ఇలా. ఇప్పుడు బతికొచ్చిన వాళ్ళే కాదబ్బా. రెవెన్యూ మినిస్టర్ బతికొచ్చినోడే, బతకనికి వచ్చినోడే. ముఖ్యమంత్రి పొంగిరెడ్డి శ్రీనివాస్. నేను భయపడబడతారు ఎవరికి ఏపీ కూడా కానీ. ముఖ్యమంత్రి బతికొచ్చినోడే. తుమ్మల నాగేశ్వరరావు బతకనికి వచ్చినోడే. ఈ బతికొచ్చిన వాళ్ళందరూ ఈ పార్టీ నాదని వాడు ఎందుకు అనుకుంటాడు? ఈ పార్టీ నాది అనుకునే వాళ్ళందరినీ చిన్నారెడ్డిని తీసుకుపోయి ప్లానింగ్ కమిషన్ అని లోపల కట్టేస్తే, జీవన్ రెడ్డిని బయటకు వెళ్ళిపోయేటట్టు చేస్తే ఇంకా పోలే కదా సార్. సరెండర్ అయింది. ఇక ఏమున్నది బ్రదర్, ఇప్పుడు ప్రోటోకాల్ అనుకుంటుంది. ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యే గానికి అంతే కదా సార్. ఈయనకెందుకు ఉంటుంది ప్రోటోకాల్? అదేంది. కాబట్టి ఒరిజినల్ కాంగ్రెస్ మొత్తం
ఇచ్చేసి కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇక్కడ బట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, దామోదర్ రాజనరసింహ, ఇలాంటి వాళ్ళు చాలా మంది మంత్రులు క్యాబినెట్లు ఉన్నారు కదా సార్. బ్రదర్ అందరూ ప్రస్తుతానికి అంతా సరెండర్ అయి ఉన్నారు. ఉమ్. అదే కొండ సురేఖ ఉంది. అందరూ కొండసులకు మంచి లీడర్. వీళ్ళందరూ ఇప్పుడు ఏ స్థాయికి ఉందంటే మేము మా మంత్రి పదవి, మేము మా ఫ్యామిలీ, మా కుటుంబం, మా పదవులు, మేము బాగుంటే చాలు, ఎవడు ఎట్లా నాశనం అయిపోయినా పర్వాలేదు, రేవంత్ రెడ్డి అంటే ఎంత తిన్నా పర్వాలేదు అనే కాడికి వాళ్ళు వచ్చారు. కాంప్రమైజ్డ్ పాలిటిక్స్ చేస్తుంటారు. అర్థమైందా? వాళ్ళకున్న టాలెంట్ కానీ ఫైట్ చేసే పరిస్థితి కానీ ఎక్కడ కూడా లేదు, ఉంటలేదు. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. రైట్ సార్, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.